welcome to Coffee with Shobha. Show sponsored by Gautam Neurocare Neuro and Multi-Speciality Hospital. So ee roju Coffee with Shobha ki rabothunna celebrity guest evarante tana gurinchi cheppali ante anchor annala, Big Boss contestant annala, dubbing artist annala, singer annala. సో ఏంటంటే తను చాలా షోలో చాలా మంది సెలబ్రిటీతో ఇంటర్వ్యూ అని చేస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజు నేను నా షోలో తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎవరో అని ఆలోచిస్తున్నారా? మరెవరో కాదండి, ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ ఆర్జే కాజల్. లెట్స్ వెల్కమ్ హర్. గుడ్ మార్నింగ్. జనరల్లీ మీరు అందరినీ కూర్చోబెట్టుకొని సో ఇంటర్వ్యూలని చేస్తూ ఉంటారు. ఈ రోజు నా షోలో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను కాబట్టి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నేనే కాదు అండ్ అక్కడ మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ గా ఉన్నారు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. సో హ్యాపీగా కూర్చొని వేడి కాఫీ తాగుతూ మాట్లాడు. ఎక్కడ కాఫీ? మా అందరికి ఆర్జే కాజల్ గానే తెలుసు, కానీ ఆర్జే కాజల్ రియల్ నేమ్ ఇంకొకటి కూడా ఉంది అన్నట్టు విన్నాము. అవునా? ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ నేను రేడియోలోకి రాకముందు నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను ఆర్ఎం షబీనా, నా స్కూల్ ఫ్రెండ్స్ కి ఆర్ఎం షబీనా, మా నాన్నగారు నాకు పెట్టింది రహీమున్నీసా మెహషబీనా. ఇంట్లో అందరూ ముద్దుగా షబ్బు అని పిలుస్తారు. సో ఇక్కడ రేడియోకి వచ్చేసరికి ఓకే, ఈ షబీనా చాలా ఓల్డ్ టైప్స్ ఉంది, రేడియోలో ఆర్జేస్ నేమ్స్ కొంచెం హెప్గా ఉండాలి, పెప్పుగా ఉండాలి అని అప్పట్లో మా బాస్ పేరు మారుస్తాము అని అంటే ఏం పేరు పెడదాము అని అంటే అప్పట్లో నేను నా ఫస్ట్ రేడియో షో ఏదైతే ఉందో తను మేల్ జాకర్, నేను ఫీమేల్ జాకర్. మేల్ జాకర్, తన పేరు కమల్ ఉండింది. సో కమల్ కాజల్ బాగా రైమింగ్ లో ఉంది, సరే పెట్టేసుకో అంటే ఓకే. నన్ను చిన్నప్పుడు తెల్ల కాజల్ అనేవాళ్ళు కదా, అది కంటిన్యూ అయిపోయింది. అయితే ఆర్జే కాజల్ అని నేమ్ మార్చుకున్న తర్వాత లక్ అనేది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా మారిపోయింది? అంటే డౌన్ సైడ్ అప్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఓన్లీ నా రేడియో లిసనర్స్ కి మాత్రమే తెలుసు. బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా నేను తెలుసు. బట్ షోలో చూసాను అండ్ మా అందరికి తెలుసు ఆర్జే కాజల్ కి బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్. సో డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ సీజన్ 5 లో ఆర్జే కాజల్ కి వచ్చిన క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. కాజల్ అనేవారు ప్రతి దాంట్లో. 14 వీక్స్ మీరు ఉన్నారు. ఆ క్రేజ్ ఉన్న కాజల్ ఆఫ్టర్ ఎక్కడ కనిపించలేదు స్క్రీన్ మీద. ఎందుకు? వై అంటే గ్యాప్ వచ్చింది. ఐ వాజ్ అన్ ఆర్జే, నేను ఒక వాయిస్ ఆర్టిస్ట్, నేను ఒక ఎంసీ. ఇప్పుడు నేను ఆ వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు కనిపించాను, ఇప్పుడు కనిపించలేదు అనడానికి లేదు. ఎందుకంటే అప్పుడు నేను షోలోకి వచ్చాను కాబట్టి అప్పుడు నన్ను షోలో చూసారు. తర్వాత మళ్ళీ అట్లాంటి షోస్ ఏమైనా ఉంటే అందులో వస్తే చూస్తారు. కనిపించకుండా పోయింది అంటే ఇంతకు ముందు కూడా నన్ను ఎక్కడ చూడలేదు కదా, ఆ షోలోనే కదా నన్ను చూస్తుంది. సో తర్వాత నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో కనిపించట్లేదు అంటే షోస్ లో కనిపించట్లేదు, టీవీలో కనిపించట్లేదు కాబట్టి ఎవ్రీబడి విల్ బి లైక్ కనిపించట్లేదు అని అనుకుంటారు. బట్ మీరు ఏదైతే ఆర్జే ప్రొఫెషనల్ ఆ దాంట్లో మీరు బిజీగానే ఉన్నారు, బట్ స్క్రీన్ మీద కనిపించట్లేదు. అది మీ జోన్ కాదు. బట్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ సీరియల్ గానీ లేదా బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఆపర్చునిటీ వస్తే షూర్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఎక్స్పోజ్డ్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది హాట్‌స్టార్ లో. అది చేశాను, దానికి మంచి పేరు వచ్చింది. అండ్ స్టిల్ వెయిటింగ్. వస్తున్నాయి, అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని. అంటే పాసింగ్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్స్ చేయాలని లేదు నాకు. ఒక కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏమన్నా చేస్తే బాగుంటుంది, గుర్తుండేలాగా ఉండాలి. పాసింగ్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్స్ కాదు, ఏమైనా మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను.